హలో ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ శ్రీనివాస్. ఈరోజు బంగ్లాదేశ్ స్థాపన భారతదేశానికి వరమా లేక శాపమా గురించి తెలుసుకుందాం. అసలు బంగ్లాదేశ్ ఎలా ఏర్పడింది? 1947లో భారత్ స్వాతంత్రం పొందినప్పుడు పాకిస్తాన్ కూడా స్వాతంత్రం పొంది రెండు ప్రాంతాలుగా ఏర్పడింది. అవి ఒకటి పడమటి పాకిస్తాన్ అనగా నేటి ప్రస్తుత పాకిస్తాన్, రెండవది తూర్పు పాకిస్తాన్ అనగా నేటి బంగ్లాదేశ్. భౌగోళికంగా ఈ రెండు ప్రాంతాలు సుమారు 1600 కిలోమీటర్స్ దూరంలో ఉండటం, భాషా సాంస్కృతిక విభేదాలు, ఆర్థిక వివక్ష వల్ల తూర్పు పాకిస్తాన్ ప్రజల్లో అనగా నేటి బంగ్లాదేశ్ ప్రజలలో అసంతృప్తి చెలరేగింది. తద్వారా 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగింది. ఫలితంగా భారత్ సహకారంతో అనగా భారత ఆర్మీ ట్రూప్స్ సహకారంతో మరియు బంగ్లాదేశ్లోని ముక్తి బహానీ ఫైటర్స్ వలన వీరి యొక్క వీరోచిత పోరాటం వలన బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. బంగ్లాదేశ్ విమోచన యుద్ధాన్ని పాకిస్తాన్లో పౌర యుద్ధంగా, అంతర్యుద్ధంగా వ్యవహరిస్తారు. ఇది 1971లో బంగ్లాదేశ్లోని జాతి నిర్మూలన మరియు మారణ హోమాలకు ఫలితంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రారంభించిన తిరుగుబాటు మరియు సాయుధ సంఘర్షణల సమాహారం. 1971 మార్చి 25 రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకంగా పశ్చిమ పాకిస్తాన్కు చెందిన పాకిస్తానీ సైనికాధికారుల ముఠా ఆపరేషన్ సెర్చ్లైట్ ప్రారంభించడంతో యుద్ధం మొదలైంది. జాతీయవాదులు అయినటువంటి బెంగాలీ పౌరులను, విద్యార్థులను, మేధావులను, మతపరమైన మైనారిటీలను సాయుధులు వెంటాడి చంపడం ఇందులో భాగం. సైనిక ముఠా 1970లో జరిగిన పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి ప్రధానిగా ఎన్నికైన షేక్ ముజిబుర్ రెహమాన్ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్టు చేశారు. 1970లో ఎన్నికల ప్రతిష్టంభన తర్వాత ఎగసిన శాసన ఉల్లంఘనను అణిచివేయడానికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు, వైమానిక దాడులు జరిగాయి. ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీకి సహకరించేందుకు రజాకార్లను, ఆల్ బద్ర్, ఆల్ షామ్స్ వంటి రాడికల్ మత సేనలను పాకిస్తాన్ సైన్యం తయారు చేసుకుంది. వీరు చేసినటువంటి అకృత్యాలు, వీరు ప్రజలను సామూహికంగా హత్య చేయడం, అత్యాచారాలు, బహిష్కరణలు మొదలైన వాటిలో నిమగ్నమయ్యారు. రాజధాని ఢాకాలో ఢాకా విశ్వవిద్యాలయ మారణ హోమం సహా అనేక మారణ హోమాలు జరిగాయి. 1 కోటి మంది బెంగాలీ శరణార్థులు పొరుగున ఉన్న భారతదేశానికి పారిపోయి తలదాచుకున్నారు. వారు కాక మరో 3 కోట్ల మంది అంతర్గతంగా స్థానభ్రంశం పొందారు. బెంగాలీలకు, ఉర్దూ మాట్లాడే స్థానికేతరులకు మధ్య వర్గపరమైన హింస చెలరేగింది. అకాడమికల్గా పాకిస్తాన్ మిలిటరీ చేసిన అకృత్యాలు జీనోసైడ్ అన్న అంశంలో విస్తృత ఆమోదం ఉంది. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ ఉత్తర భారతదేశంలో ముందస్తు వైమానిక దాడులను ప్రారంభించడంతో భారతదేశం యుద్ధంలో అడుగుపెట్టింది. భారత్-పాక్ యుద్ధంలో రెండు పక్షాలు తలపడ్డాయి. తూర్పున సాధించిన వైమానిక ఆధిపత్యంతో భారత్, బంగ్లాదేశ్ మిత్రపక్షాలుగా ముందుకు సాగగా డిసెంబర్ 16, 1971 పాకిస్తాన్ ఢాకాలో భారత్కు లొంగిపోయింది. దీని ఫలితంగా బంగ్లాదేశ్కు స్వాతంత్రం లభించి ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. బంగ్లాదేశ్ ఏర్పడటం వలన భారతదేశంపై ఏ రకమైన ప్రభావం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రాజకీయమైన ప్రభావం. భారత్కు తూర్పు సరిహద్దులో మిత్రదేశం ఏర్పడింది. ఇది సాధారణంగా మంచి సంకేతం. పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోవడం వల్ల పాకిస్తాన్కు శక్తి తగ్గింది. అయితే బంగ్లాదేశ్లో
ప్రభుత్వ మార్పులు, చైనా ప్రభావం పెరిగితే భారత్కు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. భౌగోళికపరమైన ప్రభావం. భారత్కు బంగ్లాదేశ్తో పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు సుమారుగా 4096 కిలోమీటర్స్. భూ సరిహద్దు ఉండడం వలన అక్రమ వలసలు, సరిహద్దు భద్రత సమస్యలు సవాళ్లుగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం భారత్ ఈశాన్య రాష్ట్రాలకు వాణిజ్య మార్గంగా ఉపయోగకరము. మతపరమైన ప్రభావం. బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ దేశమే అయినా లౌకిక రాజ్యంగా ప్రారంభమైంది. అక్కడ మత అసహనం పెరిగితే భారతదేశంలోని సామాజిక సమతుల్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయినా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు సాధారణంగా మతం కంటే జాతీయ ప్రయోజనాలపైనే నడుస్తున్నాయి. మొత్తంగా చూస్తే బంగ్లాదేశ్ ఏర్పాటును భారత్కు అధికంగా సానుకూల పరిణామంగానే చూడవచ్చు. అయితే ఈ మధ్య జరిగిన ప్రభుత్వ వ్యతిరేక సంఘటనలు చూస్తే ఆగస్టు 5, 2024న షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి హెలికాప్టర్లో బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చి ఢిల్లీలో తలదాచుకున్నారు. ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్కు చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు. ఈయన ఉన్నప్పటికీ హిందువులపై నరమేధం జరుగుతూనే ఉంది. 28 సంవత్సరాల దీపు చంద్ర దాస్ను అత్యంత దారుణంగా హింసించి చెట్టుకు వేలాడదీసి అత్యంత క్రూరంగా కాల్చి చంపడం. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఆర్మీ మరియు మిలిటెంట్ గ్రూప్స్ అయిన లష్కర్-ఇ తైబా, తెహ్రీక్-ఇ తాలిబాన్ పాకిస్తాన్, హిజ్బ్ ఉత్ తహ్రీర్, జమాతే-ఇ ఇస్లామీ, హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఈ గ్రూపులు చాలా యాక్టివ్ అయ్యాయి. చికెన్ నెక్ అనగా సిలిగురి కారిడార్ను క్లోజ్ చేసి భారత్ నుండి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని బంగ్లాదేశ్ స్టూడెంట్ యాజిటేషన్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాడీ బాహాటంగా ఎలక్షన్ క్యాంపెయిన్లలో ప్రకటించాడు. పాకిస్తాన్ భారత్ నుంచి ఏమి ఆశిస్తుందో తెలుసుకుందాం. పాకిస్తాన్ సాధారణంగా భారత్ నుంచి కాశ్మీర్ సమస్యపై చర్చలు, వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ ద్వారా ఆర్థిక లాభాలు సాధించడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తలను తగ్గించడం కోసం భారత్తో శాంతి చర్చల ద్వారా తమ అంతర్గత సమస్యలపై ఒత్తిడి తగ్గించడం గురించి ప్రయత్నం చేస్తుంది. అయితే ఉగ్రవాదం, సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఇప్పటికీ అస్థిరంగానే ఉన్నాయి. భారత్ చుట్టూ ఉన్న ఈ అస్థిరత వలన ఖచ్చితంగా భారతదేశానికి ప్రమాదం పొంచి ఉంది. భారత ప్రభుత్వం ఈ పరిస్థితులలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి భారతీయుడు ఐకమత్యంగా ఉండవలసిన సమయం ఇది. రాజకీయ పార్టీలు వేరైనా దేశ భద్రత విషయంలో ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉంది. ఈ ఐక్యత లేకపోవడం వలననే 600 ఇయర్స్ ముస్లిమ్స్, 200 ఇయర్స్ బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఇస్లామిక్ టెర్రరిజంతో సతమతమవుతుంది. మిత్రులారా, తగిన సమయంలో తగిన విధంగా స్పందించకపోతే మన భవిష్యత్ మరియు మన భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. రాబోయే రోజులలో భారత్ మరొక ఇజ్రాయెల్ కావచ్చునేమో. తస్మాత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్.